వెల్కమ్ టు శ్రీ మీడియా హెల్త్ ఛానల్. రైట్, ఇది చాలా ఫ్రీక్వెంట్గా చాలామంది దగ్గర వింటున్న అలవాటు. అయితే ఇక్కడ కొన్ని థింగ్స్ మనం గమనించుకోవాలి. మీరు అన్నట్టు గోరువెచ్చని నీళ్ళు హెల్త్ పరంగా చూసుకుంటే మంచిది. దాంట్లో అడిషనల్గా మనము నిమ్మరసం అనేది యాడ్ చేయడం, హనీ యాడ్ చేయడం అనేది గమనిస్తూనే ఉన్నాను. సో ఇక్కడ నిమ్మరసం అడిషనల్గా వచ్చేది సిట్రిక్ యాసిడ్ ద్వారా ఎక్కువ శాతం గ్యాస్ట్రిక్ ట్రబుల్, యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్, పెప్టిక్ అల్సర్ డిజీజ్ ఇలాంటివన్నీ కూడా వర్సన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. లూక్వామ్ వాటర్ తాగినందువల్ల డెఫినెట్లీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ ఇలాంటి నిమ్మరసం తాగిన దానివల్ల గ్యాస్ ట్రబుల్ రాయడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాను. అలాగే హనీ ఇంటేక్ వల్ల వచ్చే అనర్థాల్లో ఎక్కువ శాతం డయాబెటిక్ పీపుల్ వాడడం గమనించాను. ఎందుకంటే అందరికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఈ మిక్చర్ తీసుకున్న దానివల్ల వెయిట్ తగ్గుతున్నారు అని. వాస్తవానికి ఇలాంటి మిక్చర్ డయాబెటిక్ పాపులేషన్ తీసుకున్నప్పుడు హనీ మూలాన షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యి అబ్నార్మల్ షుగర్ లెవెల్స్ రికవర్ అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ కన్జంప్షన్ ఆఫ్ ఈ హనీ, లైమ్ అండ్ వాటరు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద అనవసరమైన అనర్థాలకు దారితీస్తుందని నేను గమనిస్తున్న థింగ్. ఎందుకంటే ఎంప్టీ స్టమక్ మీద ఇలాంటి సబ్స్టెన్స్ వాడినప్పుడు గ్యాస్ ట్రబుల్ వర్సన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం ఇవన్నీ కాకుండా మనము కాస్త అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ చేసిన తర్వాత అప్పుడు ఇలాంటి మిక్చర్ని కన్జ్యూమ్ చేస్తూ, అది కూడా అవసరమైన చోట డాక్టర్ సలహాలు సూచనలు పాటించి చేసిన దీనివల్ల వచ్చే ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అవి మనకి చేకూరే విధంగా ఉంటాయి. సో సాధారణంగా ఫిట్స్ డయాగ్నోస్ చేయగానే జనరల్గా ఆ టైంలో మేమిచ్చే సూచనలు ఎలా ఉంటాయంటే, ఈ పర్సన్ డ్రైవింగ్ చేయకూడదు, ఎక్కువగా స్ట్రెస్కి గురవ్వకూడదు, స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలి, బాగా ఫ్లాష్ ఉన్న లైట్స్ చూడకూడదు, నిద్ర ప్రాపర్గా వెళ్ళాలి, ఒంటరితనంలో ఉండకూడదు, ఎవరొకరు అకంపెనీగా ఉండడం ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి ఇస్తున్న అడ్వైజెస్. అయితే చాలామంది ట్యాబ్లెట్ మిస్ అవ్వడమో ఆర్ ట్యాబ్లెట్ సరిగ్గా తీసుకోకపోవడమో, నేనన్న రెస్ట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి సడన్గా ఫిట్స్ రావడం అనేది జరుగుద్ది. ఆ సమయంలో వీళ్ళు ఒక్కరే ఉంటే వాళ్ళకి రెస్క్యూ అనేది చేసుకోలేరు. ఎందుకంటే తనకి కంట్రోల్ ఉండదు కాబట్టి, ఎవరు పర్సన్స్ ఉండరు కాబట్టి వీళ్ళకి ప్రాణాంతకరమైన సిచ్యువేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. పర్టికులర్గా స్పృహ కోల్పోవడం అనేది జరుగుద్ది కాబట్టి వాళ్ళు ఉన్న వాతావరణంలో ఎటువంటివైన హానికరమైన థింగ్స్ ఉంటే ఈజీగా ప్రాణానికి హాని వచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి ఫుడ్స్ ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రాపర్ మెడిసిన్ తీసుకోవడం, నేను చెప్పిన ప్రికాషన్స్ అన్నీ పాటించడం. అలా చేసిన దానివల్ల ఫిట్స్ని ప్రాణాంతకరం కాకుండా మనం చేసుకోవచ్చు.